హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి వాటర్ మెలన్ ఐస్ క్రీమ్. ఈ సమ్మర్లో ఇలాంటివి ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. బయటని తీసుకునే పని లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1/2 లీటర్ వరకు పాలు వేసుకోవాలి. పాలు మరుగుతున్నాయి అనగా ఇందులోకి ఒక 12 నుంచి 13 వరకు జీడిపప్పు వేసుకోవాలి. ఇవి బాగా కలుపుకుంటూ బాగా పాలు మరగనివ్వాలి. ఇలా పొంగులు వచ్చేంత వరకు మరగబెట్టుకుంటూ ఉండాలి. ఇందులోకి 5 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ వేసుకోవాలి. ఈ షుగర్ మొత్తం కరిగేంత వరకు కలుపుకుంటూ పాలు బాగా దగ్గరికి మరగనివ్వాలి. ఇప్పుడు మరీ ఒక గిన్నె తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లవర్ వేసుకొని కొంచెం అంత వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న దాన్ని మరుగుతున్న పాలల్లోకి వేసుకోవాలి. మొత్తం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది థిక్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. థిక్గా అయ్యాక ఆ పాలను బాగా చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు పుచ్చకాయని నేను 1/2 పుచ్చకాయ తీసుకుంటున్నాను. అందులోనే సగం కట్ చేసి సగం ముక్క తీసుకొని చేసుకుంటున్నాను. ఇవి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ పుచ్చకాయ మొత్తాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇందులో ఉన్న గింజలన్నీ తీసేసుకోవాలి. ఈ గింజలు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా మధ్యలో పాలు కలుపుకుంటూ బాగా చల్లారబెట్టుకోవాలి. ఇది చల్లారబెట్టుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి చల్లారిపోయిన పాలను కూడా వేసుకోవాలి. మొత్తం పేస్ట్ మొత్తం ఇందులోకి వేసేసుకోవాలి. అప్పుడు నేను కట్ చేసుకున్న పుచ్చకాయ 2 కప్పుల వరకు వచ్చింది. అది మొత్తం ఈ మిక్సీ జార్లోకి తీసేసుకున్నాను. ఇది మొత్తం వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. జీడిపప్పు పుచ్చకాయ ముక్కలు బాగా మిక్స్ అయ్యేలా మొత్తం గ్రైండ్ చేసుకోవాలి. నా దగ్గర ఐస్ మౌల్డ్స్ ఉన్నాయి, నేను అందులోకి వేసుకుంటున్నాను. మీ దగ్గర లేకపోతే స్టీల్ బాక్స్లోకైనా గ్లాస్ బాక్స్లోకైనా వేసుకోవచ్చు. ఇలాగా కొంచెం కొంచెం వేసుకోవాలి. అలాగే అన్నిటిలోకి వేసుకోవాలి. ఇలా మొత్తం అన్ని మౌల్డ్స్లోకి తీసేసుకోవాలి. మిగిలింది మొత్తం నేను వేరే బాక్స్లోకి వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. ఇది 5 to 6 hours ఫ్రిడ్జ్లోనే ఉండాలి. ఫ్రిడ్జ్లో 5 to 6 hours తర్వాత తీసుకొని ఇలా ఒక గ్లాస్లోకి వాటర్ వేసుకొని అందులోకి 2-3 నిమిషాలు ఉంచితే ఈ ఐస్ మౌల్డ్లోంచి ఈజీగా వచ్చేస్తుంది. ఐస్ క్రీమ్ చాలా టేస్టీగా బాగుంటుంది. ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. ఈ సమ్మర్ స్పెషల్గా చాలా బాగుంటుంది. ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. నా వీడియో ఫుల్గా చూసినందుకు చాలా థ్యాంక్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.